ఏయ్, ఇలా చూడు, నేను వాళ్ళకు ఒక డ్రిల్ మాస్టర్ మాత్రమే అనుకోకు. వాళ్ళకి ఎవరి వల్ల బాధ కలిగినా, కలిగించిన వాళ్ళెంతటి వాళ్ళైనా సరే డ్రిల్ చేసి పారేస్తాను. మైండెడ్. ఆడారు. వాళ్ళు ఫుట్బాల్ ఆడటంలో మొనగాళ్ళు కదా. అయ్యయ్యా, వాళ్ళు ఆడేది క్రికెట్ అండా. నాకు తెలీదా? ఏ ముత్యాలు ఇలారా? ఏంటండి? ఏంటది? చీపురు కట్ట. నాకు తెలుసులే. అదేంటి? పూసలు. పూసల కింద? అయ్యో, మర్చిపోయానండి. అసలుదే మర్చిపోయావా? అదేంటి పేపరు? ఇది అర్జునయ్య గారు, అదే మాస్టారు, ఆయన ఉత్తరం ఇచ్చారండి. ఆశబుచ్చాలు, ఇంతకాలం నా లైన్ లో ఉండి ఇప్పుడు రూటే మార్చేసావా? చాలే ఊరుకోండి, ఆయన గారు నాకివ్వలేదు. ప్రసాదరావు గారు రాధం లేదండి, ఆవు గారికి తీసుకెళ్లి ఇమ్మన్నారండి. నేనా 1900 పడి మర్చిపోయి సచ్చాను. వెంటనే ఇచ్చానండి. ఇది నేను ఇస్తాను. అయ్యా, భద్రంగా తీసుకెళ్లి ఇమ్మని చెప్పారే. నువ్వు నా యవ్వారం అంతా చూసుకోవటల్లా, నేను యవ్వారం చూడకూడదేటి? నేను ఇస్తాలే, నువ్వు వెళ్ళవో. జాగ్రత్తగా ఇస్తారు కదండి. పర్లేదు, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళవా. ప్రియమైన రాధకి అర్జున్ రాయునది. నిన్నటి సంఘటన గుర్తొస్తే చాలు నా మనసు వేదనతో కుమిలిపోతుంది. రాత్రి అసలు నిద్రే పట్టలేదు. నన్ను క్షమిస్తారని ఆశిస్తాను. ఇట్లు అర్జున్. ఓహో, అర్జున్ రాధ, రాధ అర్జున్, అర్జున్ రాధ. ఇది అక్కడికి అందకూడదు, ఇక్కడే ఉండాలి. ఒకప్పుడు పెద్దోళ్ళు పిల్లని చూసి, కులం చూసి, గోత్రం చూసి లగ్గాలు ఎట్టించి, శుభలేఖలు వచ్చేయించి చక్కగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి ఎక్కడ ఉంది? సినిమాల్లో పిల్లని చూడడం, పార్కులో మాట్లాడుకోవడం, గుళ్ళో తీసుకెళ్లి తాళి కట్టేయడం, మోడర్న్ సెటప్స్. మనం మాత్రం ఎటో అట్లు లేచిపోతే ఎలా ఉంటది? తిరిగిందిలే సేరా, ఈ ఊరు వదిలిపెట్టా. నేను రాను మావా. అవునులే, ఊరు మారితే సుఖపడతాంగా. మరి సుందరయ్య జోడితో ఆడకనా? మధ్యలో దూరి వెళ్ళరా. ఈ ఊళ్ళో జంటను చూస్తే చాలు గుండె జబ్బులు వస్తాయి. నలుగురు సుఖంగా ఉంటే చూస్తూ ఓర్చలేరు. థియేటర్కి వస్తే సినిమాకి వచ్చావా అని అడుగుతారు. హోటల్కి వస్తే తినడానికి వచ్చావా అని అడుగుతారు. చెట్టు మీద ఎవరైనా ఉంటే ఏంటి చెట్టు ఎక్కారా అని అడుగుతారు. మీరు ఇంకా ఆదిమానవుల్లాగే ఉన్నారు. కాస్త నాగరికత నేర్చుకోండిరా. నన్ను చూడు, నన్ను చూడమంటే నిన్ను చూస్తున్నాడు. నవ్వకో, కాళ్ళు కదలో. పోరా. నాకు జోడి దొరకనే. నీకు జోడీ దొరకదు, ఊరగాయ జాడీ దొరుకుతుంది. నాకుంటూ పోరా. పోరా, పోరా. ఏంటి మావా కప్పలా గెంతవు? రాయిటు రమ్మంటుంటే రామావా, తొందరగా రా, వచ్చి చూడు. 100 రూపాయలు. వద్దు. ఏంటి మావా 100 రూపాయలు ఎట్టుకెళ్ళి కనపడితే వద్దంటావు? ఇలా చూడు, ఎవడో దగులు బాజీగాడు చాటుగా కూర్చుని ఈ పని చేసి ఉంటాడు. 1 రూపాయి కోసం ఒళ్ళు ఎంత హోనం అవుతుందో నాకు తెలుసు. ఏదేమైనా దారం ఏది? ఎవరైనా వస్తున్నారేమో చూస్తాను. ఎవరు లేరే, నువ్వు ఆ పక్క చూడు. ఎవరు రావట్లేదు కదా. 100 రూపాయలు చాటు నుండి చేస్తాడల్లా ఆడేయుడు. అన్న మీద కాదే, వదిన మీద కాదు. ఎవడో వెర్రోడు పారేసుకుని ఉంటాడు. అదృష్టవంతుణ్ణి. చూడు మావా, నేను అప్పుడే చెప్పానా లేదా నీకు? ఈడెవడో సిగ్గు శరం లేని వాళ్ళకి శ్మశానంలో పుట్టినట్టున్నాడు. ఈ దగులు బజ్జిగాడే నన్ను చూసి తగ్గించి పని చేస్తున్నాడు. సరే, ఈవేళ శకునం సరిగా లేదు. చెన్లా ఈడు వచ్చి చచ్చాడు. రా, అలా కొట్టుకుపోదాం. ఓ మావా, సిరుగుద్దులే. ఇంకేటి సిరిగది? మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. ఆగండ్రా, రండి 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 రండి. మీరు ఇక్కడికి రావడం ఎవరినో వెతుకుతున్నట్టున్నారు. ఈ స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఒకరు. ఓ అర్జున, పక్క క్లాస్ లో ఉన్నాడు. మాస్టర్ సంగారుతున్నారా? ఎవడది? నేనే నాన్నా. నా కొడుకు 5 ఏళ్లుగా నా క్లాస్ లోనే తగలడ్డాడు. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ. లోపలికి రా నాన్నా, లేకపోతే పిన్నితో చెప్పేస్తాను.
ఇంకా లాభం లేదు, ఈ సంవత్సరం నేను పాస్ చేయాల్సిందే. మన శరీర కండరాలు బలంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? పుట్ల పీకల దాకా తినాలి సార్. హ్మ్, నువ్వు తిండిపోతు రావడం అని తెలిసిందిలే. కూర్చో. బాగా ఎక్సర్సైజ్ చేయాలరా. మీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఏమిట్రా ఇది? ఇలా చూడండి, తెల్లవారుసామునే లేవాలి, వాకింగ్ చెయ్యాలి, స్కిప్పింగ్ చెయ్యాలి. నన్ను చూడండి. మాస్టారు ఏమిట్రా? క్లాస్ రూమ్ లో విజిల్ అయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకురా పరువు తీస్తావు? రాత్రంతా నాకు నిద్ర రాలేదు. అయ్యో, ఇది బడండి, ఇక్కడ ఎవరు పడుకోకూడదు. అన్న ఉద్దేశం చెప్పండి. నేను చేసిన తప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. అంత మాట అనకండి. ఆ రోజు నేనే కాస్త తొందరపడ్డా, పొరపాటు జరిగింది. అందుకు నన్ను క్షమించాలి. ఆ రోజు నొప్పి ఇంకా తగ్గలేదా? ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు కొడితే ఏ నొప్పి ఉండదండి. ఏమన్నారు?